సుంకిసాల ఘటనను ప్రభుత్వం దాచిపెట్టిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇన్ని రోజులు గడుస్తున్నా ప్రాజెక్టు ఎందుకు కూలిందో అంచనా వేయలేదని మండిపడ్డారు. మేఘా ఇంజనీరింగ్ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు కూలిందని, మేఘా ఇంజనీరింగ్పై క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సుంకిసాల ఘటనపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామంటున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. సుంకిసాల ప్రాజెక్టు వద్ద రిటర్నింగ్ వాల్ కొల్లడం జరిగింది. ఈ ప్రదేశాన్ని ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేల బృందం అంతా కూడా ప్రస్తుతం పరిశీలించింది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సుంకిసాల ప్రాజెక్టు 2వ తేదీన ఒక రిటర్నింగ్ వాల్ కూలిపోయిన వారం రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. దీనిపైన ఏ విధంగా మీరు మాట్లాడతారు? ముఖ్యంగా అధికారులతో మాట్లాడడం జరిగింది కదా, ఏం చెప్పారు వాళ్ళు? ఇది పూర్తిగా కాంట్రాక్టర్ నెగ్లిజెన్స్ అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే టెండర్ ప్రాసెస్ వచ్చినప్పుడు అధికార పర్యవేక్షణలోనే ఏదైనా పనులు జరగాలి. అధికార పర్యవేక్షణ లేకుండా ఇలాంటి టన్నెల్స్ ఓపెన్ చేయడం అనేది తప్పిదమని భావిస్తూ ఉన్నాం. నాసిరకం పనులు కూడా దీంట్లో ఉన్నాయని చెప్పేసి వారు ప్రాథమికంగా చెప్పారు. దీనికి 3 మంత్ కమిటీ చేశారు కదా, కమిటీ ఏం చెప్తుందో మనం చూడాల్సిన అవసరం ఉన్నది. కమిటీ నివేదిక ఇప్పటివరకు ఎందుకు రాలేదు? అదే కాకుండా మంత్రులు కూడా ఇప్పటివరకు ఎందుకు సమీక్ష చేయలేదు? ఒకవైపు ఇది పూర్తిగా కాంట్రాక్టర్ నెగ్లిజెన్స్ అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ఘటన జరిగినా కూడా మంత్రులు వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి అదొక చిన్న ఘటన కింద కొట్టిపారేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే కాంట్రాక్టర్ని ఎన్కేసుకునే ప్రయత్నం ఎందుకు జరుగుతూ ఉన్నదో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. గత ప్రభుత్వం మీద వీళ్ళు, ఈ ప్రభుత్వం మీద వాళ్ళు ఒకరి మీద ఒకరు బ్లేమ్ వేసుకునే బదులు మీరు ఒక సెంట్రల్ విజిలెన్స్కో సిబిఐకో ఇచ్చేయండి, వాస్తవాలు ఏందో బయటకు వస్తారని తెలియజేస్తా ఉన్నాం. సార్, కేంద్రానికి ఏమైనా దీనిపైన ఏమైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? ఇంకోటి, దీంతో పాటు ఒకవైపు గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ మెగా పైన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు అదే కంపెనీకి మళ్ళీ వేరే పనులు ఇస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఏ విధంగా? తప్పకుండా ఇవన్నీ కూడా నివేదిస్తాం. పార్టీ ఆదేశాల వరకు మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తాం. ఇది మనం మొత్తానికి చూసుకుంటే ప్రస్తుతం మేము చూసినటువంటి సుంకిసాలలో రిటర్నింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో అధికారులను అడిగి తెలుసుకున్నాము. ఇక్కడ మెగాకి సంబంధించినటువంటి కంపెనీ నిర్లక్ష్యం కారణంగానే రిటర్న్ వాల్ కూలిపోయిందనేటటువంటి అంశాన్ని అధికారులు చెప్పారనేటటువంటి అంశాన్ని అయితే బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పారు. ఈ రీజన్లో శ్రీకృష్ణతో నాగేంద్ర, ప్రైమ్ 9 న్యూస్.